ప్రభువ వైభవోపేతముగా గాడిద పిల్లపై ఎక్కి యెరూషలేము ప్రవేశించినటువంటి రోజు తెల్లారే ప్రభువును మోసినటువంటి ఆ గాడిద పిల్ల ప్రొద్దున్నే తెలతెలవారకు ముందే లేచింది. నిన్నటి వైభవాన్ని, గౌరవాన్ని రాత్రంతా కూడా కలల రూపములో కంటూ ఉంది. మామూలుగా గాడిద అంటే కనిపించిన వెంటనే తరిమి తరిమి కొడుతూ ఉంటారు. కానీ అందుకు భిన్నంగా నిన్నటి రోజున తనను ఎంతగా గౌరవించారు. నేల మీద నడవకుండా తమ వస్త్రాలు సహితము పరిచారు. చెట్ల కొమ్మలు, రెమ్మలు తన దారిలో పరిచారు. తనను నేల మీద నడవనివ్వలేదు. ఎంతటి గౌరవము! ఆ గౌరవాన్ని తలుచుకుంటూ మహా ఆనందపడిపోయింది ఆ గాడిద పిల్ల. ప్రొద్దున్నే లేచిన వెంటనే వాళ్ళమ్మ చెబుతున్నా వినకుండా, కనీసం ఏమీ తినకుండా మళ్ళీ ఆ గౌరవాన్ని పొందాలి అనేటువంటి ఆలోచనతో ఆ గాడిద పిల్ల రోడ్డు వెంట వెళ్ళడము మొదలుపెట్టింది. అది అలా వెళుతూ ఉంటే ఎవరూ కూడా తనను పట్టించుకున్నట్లు కనిపించలేదు. ఇదేమిటి, వీళ్ళంతా ఎలా చూస్తున్నారు, నేనెవరో తెలియనట్లు ప్రవర్తిస్తూ ఉన్నారు, నిన్ననే కదా వీళ్ళంతా కూడా నాకు నీరాజనాలు పలికింది, ఈ రోజున ఎంతలోనే మరిచిపోయారేమిటి అని చెప్పి తనలో తాను అనుకుంటూ ఇంకా ముందుకు వెళుతూ ఉంటుంది. అయినప్పటికీ కూడా ఎవరూ పట్టించుకోలేదు. సరే, ఒక చెట్టు కింద పెద్ద మనుషులు కూర్చొని ఉన్నారు. వీళ్ళ పెద్ద మనుషులే కదా, వీళ్ళు ఖచ్చితంగా నన్ను గుర్తుపడతారు, నన్ను గౌరవిస్తారు అని చెప్పి వాళ్ళ మధ్యకు వెళ్ళింది. వాళ్ళేదో మాట్లాడుకునేటువంటి సమయంలో ఈ గాడిద పిల్ల అకస్మాత్తుగా అక్కడికి రావడంతో వాళ్లకు చిర్రెత్తుకొచ్చింది. కర్ర తీసుకొని బాదారు. కుయ్యోమంటూ అక్కడ నుంచి వెళ్ళిపోయింది. ఆ వెళ్ళేటువంటి సమయంలో తనకు మార్కెట్ కనిపిస్తూ ఉంటుంది. సరే, వీళ్ళైనా తనను గుర్తుపడతారు అన్నటువంటి ఉద్దేశము చేత ఆ కూరగాయల కొట్టు దగ్గరకు వచ్చింది. కూరగాయలు అమ్మేవాళ్ళు, కొనేవాళ్ళు ఈ గాడిద పిల్ల కూరగాయలు తినడానికి వచ్చింది అనేటువంటి భావనతో దాన్ని మళ్ళీ అక్కడ నుంచి తరిమేస్తూ ఉన్నారు. గాడిద పిల్లకు మతిపోయింది. నిన్నటికే ఈ రోజుకి ఎంత తేడా ఏమిటి ఈ మనుషుల్లో! నిన్న అంత గౌరవం చూపించిన వాళ్ళు ఈరోజు అసలు నేనెవరో తెలియదన్నట్లుగాను, దానికంటే మళ్ళీ ఎదురు తిరిగి కొడుతూ ఉన్నారు అని చెప్పి చాలా బాధపడింది. అలా బాధపడుతూ తిరిగి వచ్చేటువంటి సమయంలో అక్కడ నీటి కుళాయి కనిపించింది. స్త్రీలందరూ నీళ్లు పట్టుకుంటూ ఉన్నారు. ఇది చూచి ఆమె మనసు కొంత కుదుట పడింది. స్త్రీలు అంటే సహజంగా స్త్రీ మాతృత్వముతో ఉంటారు కాబట్టి వాళ్ళు కొంచెము మెత్తగా ఉంటారు. ప్రేమ, అభిమానాలు వాళ్ళలో ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ఆదరణ ఎక్కువగా ఉంటూ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ స్త్రీలు నన్ను గుర్తించి చేరదీస్తారు, గౌరవిస్తారు అని చెప్పి గబగబా నీటి కుళాయి వద్దకు పరిగెత్తింది. అప్పటికే స్త్రీలందరూ కూడా నేను ముందు అంటే నేను ముందు అని చెప్పి బిందెలతో అక్కడ కొట్లాడుకుంటూ ఉన్నారు. ఈ లోపల గాడిద పిల్ల అక్కడకు వెళ్ళింది. అసలే వాళ్ళు నీళ్లు తొందరగా దొరకక ముందు ముందని కొట్టుకునేటువంటి టైంలో మంచినీళ్ళు మళ్ళీ ఎప్పుడు ఈ కుళాయి ఆగిపోతుందో అనేటువంటి ఆందోళన పడేటువంటి సమయంలో ఈ నీళ్లు తాగడానికి మళ్ళీ ఈ గాడిద పిల్ల ఎక్కడికి వచ్చింది, ఎక్కడ తప్పితే దీనికి ఎక్కడ నీళ్లు దొరకట్లేదా అని చెప్పి వాళ్ళందరూ బిందులు తీసుకొని దాని నెత్తి పగలబాదారు. రక్తం కారుతూ ఉన్నటువంటి తలతో కుయ్యోమర్రు అనుకుంటూ గబగబా ఇంటికి వచ్చేసింది. వాళ్ళమ్మ చూసి అడిగింది, ఏమ్మా వెళ్ళేటప్పుడేమో ఎంతో సంతోషంతో తినకుండా కూడా వెళ్ళిపోయావు,
ఇప్పుడేంటి రక్తం కారుకుంటూ వెనక్కి వచ్చేసావు అని చెప్పి అడిగితే తల్లితో చెబుతూ ఉంది ఆ గాడిద పిల్ల, అమ్మ, ఈ మనుషులకు అస్సలు బుద్ధి లేదు. బుద్ధి లేని గాడిదలని మనల్ని అంటారు, కానీ మనుషులకు కొంచెము కూడా బుద్ధి లేదమ్మా. నిన్నేమో నన్ను నేల మీద కూడా నడవనీయకుండా అంత గౌరవాన్ని చూపించారు. ఈరోజు వెళితే వాళ్లకు కృతజ్ఞతాభావం కూడా లేదు. కనీసము నన్ను గుర్తించకుండా ఎక్కడికి వెళ్ళినా కొట్టి తరిమి ఇదిగో ఇలా రక్తం వచ్చేటట్లు చివరకు ఆడవాళ్లే కొట్టేశారు అని చెప్పి చెబుతూ ఉంటుంది. వాళ్ళమ్మ చిన్నగా నవ్వింది. తల్లి, నిన్నటి రోజున నీ ఒక్కదానివే వెళ్ళలేదు. నిన్న నీ వీపు మీద ప్రభువైన యేసు ఉన్నారు. మరి ఈరోజు ఆయన లేరు, నువ్వు ఒక్కదానివే వెళ్ళావు. అందుకే ప్రభువైన యేసు నీ వీపు మీద ఉన్నప్పుడు నిన్ను గౌరవించారు. నీ కాళ్ళు నేల మీద ఉండకుండా నీవు ప్రభువును మోస్తున్నావు కాబట్టి వాళ్ళు తమ వస్త్రాలు సహితము పరిచి నిన్ను నడిపించారు. ఈరోజు ఆ ప్రభువే నీతో లేరు, అందుకే నిన్నెవరూ పట్టించుకోలేదమ్మా అని చెప్పి ఆ తల్లి ఆ గాడిద పిల్లను బోరడిస్తూ ఉంటుంది. మనము అంతే. మనము ప్రభువును మోసినటువంటి గాడిద పిల్లలా ఉండాలి. ప్రభువును తన వీపు మీద మోసినటువంటి గాడిద పిల్లలా తయారు కావాలి. ప్రభువును మనము మోయాలి, ప్రభువును మనము తీసుకొని వెళ్ళాలి, ప్రభువును మనము ఇతరులకు అందించాలి. అంటే ప్రభువును మోసేటువంటి వాహకాలుగా మనము తయారు కావాల్సినటువంటి అవసరము ఉంది. ప్రభువు ఈరోజు యెరూషలేములో విజయ ప్రవేశము చేశారు అంటే ఆ ప్రభువుతో కలిసి మనము కూడా విజయ ప్రవేశము చేయాలి. ఈ లోకములో కేవలము పరలోకములో మాత్రం కాదు, ఈ లోకములోనే మనము విజయ ప్రవేశం చేయాలి. నీవు ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడ ఉన్నా, ఏం చేసినా నీతో పాటు ప్రభువు ఉండాలి. ప్రభువును నీవు మోసుకుంటూ వెళ్ళాలి. అప్పుడే నీ జీవితానికి ఒక అర్థం అంటూ ఉంటుంది. మరియ తల్లి అనేకసార్లు ఎలిజబెతమ్మను సందర్శించడానికి వెళ్ళింది, అనేకసార్లు చుట్టము చూపుగా వెళ్ళింది. కానీ తాను గర్భము ధరించిన తర్వాత తన గర్భములో ప్రభువైన యేసు ఉన్నప్పుడు వెళితే తాను మాట్లాడినటువంటి మాటకు గొప్ప వరానుగ్రహము ఉంది, గొప్ప దీవెనగా మారుతూ ఉంటుంది ఆ మాట. ఎప్పుడైతే మరియ తల్లి వందన వచనాలు పలికిందో ఎలిజబెతమ్మ మాత్రమే కాదు, ఆమె గర్భములో ఉన్నటువంటి శిశువు కూడా పవిత్రాత్మ పరిపూర్ణరాలవుతూ ఉన్నారు. ఆ శిశువు ఆనందముతో గంతులు వేసినట్లుగా ఎలిజబెతమ్మే చెబుతూ ఉంటుంది. అంటే మరియ తల్లి అప్పుడు ప్రభువైన యేసును మోసుకొని వెళ్ళింది. అలాగే ఈ రోజున క్రైస్తవులమైనటువంటి మనమంతా కూడా ఎక్కడికి వెళ్ళినా ప్రభువైన యేసును మనము మోసుకొని వెళ్ళాలి. ఆ ప్రభువు మనతో లేకపోతే మనము ఎందుకో పనికిరానటువంటి ఆ గాడిద పిల్ల లాంటి వాళ్ళము. ఆ ప్రభువు మనతో లేకపోతే ఆ గాడిద పిల్ల ఎలా తిట్లు తన్నులు తిందో అలాగే మనము కూడా తినవలసి వస్తూ ఉంటుంది. ఆ ప్రభువు మనతో లేకపోయినట్లయితే ఏ విధముగా ఆ గాడిద పిల్ల రక్తము కారిపోయేటట్లు తన్నులు తిందో, తల పగలగొట్టించుకుందో, అలాగే మనము కూడా పగలగొట్టించుకుంటూ ఉంటాము. కాబట్టి ప్రభువైన యేసు మనతో ఉండాలి. అందుకే ప్రభువు శిలువలో తన శరీరాన్ని బలిగా సమర్పించి మనకు ఆహారంగా ఇస్తూ ఉన్నారు. ఆ దివ్యాహారాన్ని భుజించేటువంటి మనము ప్రభువుతో కలిసిపోతూ ఉన్నాము. కాబట్టి మనము వెళ్ళినప్పుడు ఆ ప్రభువును మోసుకొని వెళ్ళాలి. మళ్ళీ ఆ ప్రభువును తీసి ప్రక్కన పడవేసి మనం వెళ్ళిపోతే దేవాలయం నుంచి బయటకు వెళ్ళేటప్పుడు సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించు అని చెప్పి ఆదేశాన్ని పొందినటువంటి నీవు ఆ క్రీస్తు ప్రేమను దేవాలయంలోనే వదిలివేసి బయటకు వెళితే ప్రేమరాహిత్యపు జీవితాన్ని నీవు జీవిస్తూ ఉన్నావు. ప్రేమరాహిత్యపు జీవితము, ప్రేమ లేనటువంటి జీవితము. ప్రేమ లేకపోతే దేవుడు లేడు. యోహాను గారు తాను వ్రాసినటువంటి లేఖలలో స్పష్టంగా చెబుతూ ఉన్నారు.
ఎక్కడ దేవుడు ఉంటే అక్కడ ప్రేమ ఉంటుంది, ఎక్కడ ప్రేమ ఉంటే అక్కడ దేవుడు ఉంటారు. కాబట్టి దాన్ని వదిలివేసి ప్రేమ లేనటువంటి మనుషులముగా మనము జీవిస్తే ఆ ప్రభువును మనము ఎప్పుడూ కూడా మోసుకొని వెళ్ళలేము. ప్రభువును మోసుకొని వెళ్ళకపోతే మన జీవితము వ్యర్థమవుతూ ఉంటుంది. ప్రభువును మోసుకొని వెళ్ళేటప్పుడు మనము చేయాల్సినటువంటి మొట్టమొదట పని ఏమిటి? ప్రభువు యెరూషలేములో ప్రవేశించిన తరువాత మనము సువార్తను జాగ్రత్తగా గమనిస్తే ఆయన మొట్టమొదటిగా చేసినటువంటి పని దేవాలయాన్ని శుద్ధి చేసి తన వశం చేసుకుంటూ ఉన్నారు. దేవాలయాన్ని శుద్ధి చేసి తన వశం చేసుకుంటూ ఉన్నారు. దేవాలయంలో ఉన్నటువంటి ఆ బేరగాళ్ళందరినీ కూడా వెళ్ళగొడుతూ ఉన్నారు. ఏనాడు ఆవేశానికి గురి కానటువంటి ప్రభువు, ఏనాడు ఎవరిని ఒక దెబ్బ వేయనటువంటి ప్రభువు ఆనాడు ఏకంగా కొరడా తీసుకుంటూ ఉన్నారు. అంటే ఆ దేవాలయము ఎంత పవిత్రమైనటువంటిది. ఆ పవిత్రతను కాపాడడానికి ప్రభువు చివరకు ఆవేశానికి కూడా లోనవుతూ ఉన్నారు. మనము చేయాల్సినటువంటి పని కూడా అదే. ప్రభువుతో పాటు మనము ప్రదక్షిణగా దేవాలయంలో ప్రవేశించాము. ఈ దేవాలయపు పవిత్రతను మనము కాపాడాల్సినటువంటి అవసరం ఏర్పడుతూ ఉంటుంది. ఇక్కడ ఏమిటి వాస్తవానికి దేవాలయము? నీ దేహము దేవాలయము అని నీకు తెలియదా? చిన్నప్పగారు సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నారు. కాబట్టి నీ దేహమే నీ దేవాలయము. మొట్టమొదట పని నీవు చేయాల్సినటువంటిది నీ దేహాన్ని దేవాలయముగా శుభ్రపరచుకోవాలి. నీ దేహాన్ని దేవాలయముగా మలచుకోవాలి. నీ దేహములో దేవుడైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు నివాసము ఉండేటట్లు చేయాలి. ఆ ప్రభుని నివాసము ఈ దేవాలయములో లేకపోతే మళ్ళీ యేసు లేనటువంటి గాడిద పిల్లతోటే సమానమవుతూ ఉంటాము. కాబట్టి ప్రభువు చేసిన ప్రథమ పని అది. ఈ పవిత్ర వారములో ప్రవేశించినటువంటి మనము ఈ మొట్టమొదటి రోజున చేయాల్సినటువంటి పని కూడా అదే. ఈ దేహము అనేటువంటి దేవాలయాన్ని శుభ్రం చేసుకోవాలి. దానిలో ఉండేటువంటి వ్యాపార ధోరణులను మనం ప్రక్కన పెట్టేయాలి. మన ఆలోచనలలో ఉండేటువంటి వ్యాపార ధోరణిని మనము తీసివేయాలి. కోపము, పగ, ద్వేషము అన్నిటినీ కూడా మనము తీసి ప్రక్కన పెట్టాలి. ఏదో స్వంత లాభము కోసము వ్యాపారస్తులు చేసినట్లుగా మన ఆలోచనలతో కానీ, మన భావాలతో కానీ, మన జీవితముతో కానీ ఆ వ్యాపార ధోరణితో మనము ఎప్పుడూ కూడా ఉండకూడదు. నీ దేహాన్ని పవిత్రంగా ఉంచుకోవాలి అంటే నీ జీవితాన్ని పవిత్రంగా ఉంచుకోవాలి. నీ జీవితంలో నుంచి వ్యాపార సరళి పూర్తిగా తీసివేయాలి. అప్పుడే ప్రేమ ఉద్భవిస్తూ ఉంటుంది. అది భార్యాభర్తల మధ్య కావచ్చు, కుటుంబీకుల మధ్య కావచ్చు, సంఘము మధ్య కావచ్చు, ఎక్కడైనా సరే ఆ వ్యాపార సరళి అనేటువంటిది మనము తీసివేయకపోతే అక్కడ ఆ దేవాలయమే అయినప్పటికీ కూడా ఏ విధముగా అపవిత్రమవుతూ ఉంటుందో అలాగే మన జీవితాలు కూడా అపవిత్రమయ్యేటువంటి ప్రమాదము ఏర్పడుతూ ఉంటుంది. అందుకే ప్రభువు యెరూషలేములోకి వచ్చినప్పుడు అక్కడే తను తాను బలిగా సమర్పించుకోవాల్సినటువంటి వేదిక అది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఆ దేవాలయాన్ని మొట్టమొదటిగా శుభ్రం చేస్తూ ఉన్నారు. పాస్కా పరమ రహస్యములో మనము కూడా ప్రభువుతో పాటు సిలువ వేయబడుతూ ఉన్నాము. సిలువ వేయబడాలి, ప్రభువుతో ఏకం కావాలి. అందుకే ప్రాథమిక పనిగా, మొట్టమొదటి పనిగా మనము మన దేహాన్ని, మన జీవితాన్ని శుభ్రం చేసుకోవాల్సినటువంటి అవసరము ఏర్పడుతూ ఉంటుంది. ఒకసారి వ్యాపార సరళి అంతా కూడా మనలో నుంచి వెళ్ళిపోతే మనలో శాంతి అనేటువంటిది రాజ్యమేలుతూ ఉంటుంది. ప్రభువు గాడిద పిల్లనే ఎందుకు ఎక్కి వచ్చారు అంటే శాంతిని కాంక్షించేటువంటి రాజు గాడిద మీద ప్రయాణం చేస్తాడు. గుర్రం మీద వచ్చేటువంటి రాజు యుద్ధానికి వెళుతూ ఉంటాడు. కాబట్టి తాను వచ్చేటువంటిది యుద్ధానికి కాదు, శాంతిని స్థాపించడానికి అన్నటువంటి భావాన్ని వ్యక్తము చేస్తూ అక్కడ ప్రభువు గాడిదపై ఎక్కి వస్తూ ఉన్నారు. వచ్చినప్పుడు అక్కడ శాంతికి అనుగుణమైనటువంటి పరిస్థితులు లేవు కాబట్టి దేవాలయాన్ని మొట్టమొదట శుభ్రం చేస్తూ ఉన్నారు. అప్పుడు దేవుని సన్నిధి అక్కడ రాజ్యం ఏలుతూ ఉంటుంది. కాబట్టి ఆ దేవాలయంలో అడుగుపెట్టినటువంటి వారికి ప్రశాంతత లభిస్తుంది, శాంతి లభిస్తూ ఉంటుంది.
అలాగే మన జీవితములో కూడా ఈ వ్యాపార సరళితో కూడుకున్నటువంటి భావాలన్నిటినీ క్రియలన్నిటినీ తీసివేస్తే ఆ శాంతి అనేటువంటిది మన హృదయాలలో మన జీవితాలలో రాజ్యమేలుతూ ఉంటుంది. అప్పుడే మనలో శాంతి దాత ఉంటారు. కాబట్టి మనము ఇతరులకు అందించాల్సినటువంటిది ప్రభువైన యేసుక్రీస్తుని ఒక శాంతి దాతగా, శాంతిని ఇచ్చేటువంటి దాతగా. మీకు శాంతి కలుగనగాక అనే ప్రభువైన యేసు ఉత్థానమైన తర్వాత ఎవరికి కనిపించినా కూడా అదే చెబుతూ ఉన్నారు. తన శిష్యులను పంపిస్తూ మీరు ఎక్కడికి వెళ్ళినా సరే మొట్టమొదట మీకు శాంతి కలుగనగాక అని చెప్పండి అంటూ ఉన్నారు. కాబట్టి ఆ శాంతి దాతను మనము మోసుకొని వెళ్ళాల్సినటువంటి అవసరం ఉందో, అందుకు మన జీవితాలను మొట్టమొదటిగా పరిశుభ్రం చేసుకోవాల్సినటువంటి అవసరము ఏర్పడుతూ ఉంటుంది. అప్పుడే ప్రభువుని మనము మోసుకొని వెళ్ళగలము. ప్రభువుని మోసుకొని గాడిద పిల్ల వచ్చేటప్పుడు దానికి ఇచ్చినటువంటి ఆ గౌరవముతో పాటు అక్కడ వాళ్ళు హోసాన్న గీత నినాదాన్ని చేస్తూ ఉన్నారు. నిజానికి హోసాన్న అంటే అర్థము ఇప్పుడే రక్షింపము అని, ఇప్పుడే రక్షింపము అని. ఈ రోజున మనము ఈ పవిత్ర వారపు ప్రారంభంలో ఉన్నటువంటి నేపథ్యములో మన నినాదము కూడా అదే కావాలి. ఇప్పుడే రక్షింపమా. పోస్ట్ పోన్ చేస్తే పనికి రాదు, వాయిదా వేస్తే పనికి రాదు. నీవు మంచివాడిగా జీవించాలి అనుకున్నప్పుడు, మంచి మనిషిగా జీవించాలి అనుకున్నప్పుడు ఇప్పుడే నాంది పలకాలి, ఈ క్షణములోనే దాన్ని ప్రారంభించాలి. అందుకే ప్రభువుని ప్రార్థించాలి, ఇప్పుడే రక్షింపము, ఇప్పుడే నా మనస్సు మార్చు, ఇప్పుడే నా జీవిత విధానాన్ని మార్చు, ఇప్పుడే నా ఆలోచనలను మార్చు, ఇప్పుడే నా భావాలను మార్చు, ఇప్పుడే నా నడవడిని మార్చు, ఇప్పుడే నా ప్రవర్తనను మార్చు. నన్ను నీలా తయారు చేసుకో, నిన్ను మోసేటువంటి మనిషిగా తయారు చేయి. ఇది మన భావాలు కావాలి, ఇది మన ప్రార్థన కావాలి, ఇదే ఈనాటి హోసాన్న నినాదముగా మనలో రావాలి. అది లేకపోతే మళ్ళీ మనము ఎన్ని చేసినా అన్నీ కూడా వృధాగా మారేటువంటి అవకాశము ఏర్పడుతూ ఉంటుంది. ఇప్పుడే రక్షింపము. మనలను రక్షించమనే ప్రభువుని ప్రార్థించాలి. అది కూడా ఈ క్షణములోనే. సైతాను ఎప్పుడూ కూడా గాండ్రిస్తూ మన చుట్టూ తిరుగుతూ ఉంటుంది అని రాయప్ప గారు చెబుతూ ఉన్నారు. ఎందుకు? ఎప్పుడు ఎవరిని ఎలా కబళించాలా అని చెప్పి చూస్తూ ఉంటుంది. నీవు ఎక్కడున్నావు అనేటువంటిది కాదు దానికి కావలసింది. నీవు ఎక్కడ ఉంటే అక్కడ అందుకు అనుగుణముగా తన ఎత్తుగడలు వేస్తూ ఉంటుంది. నీవు ఇంట్లో ఉన్నావా, నీ ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి నీ మీద ఎలా దాడి చేయాలి, నీ బుద్ధిని ఎలా మార్చాలి, నిన్ను ఎలా తప్పుడు ద్రోవలో పెట్టాలి అని చెప్పి ఆలోచిస్తుంది. దానికి అనుగుణంగా అక్కడ చేస్తూ ఉంటుంది. నీవు పనిచేసే దగ్గర ఉన్నావా, అక్కడ నీవు నీ మర్యాదపూర్వకంగా పనిచేసుకునేటప్పుడు, బాధ్యతాయుతంగా పనిచేసేటప్పుడు నీ బాధ్యతల నుంచి నిన్ను ఎలా తప్పించాలి అని అక్కడ ఆలోచిస్తూ ఉంటుంది. ఆ దానికి అనుగుణంగా తనను తాను మలుచుకొని అక్కడ నీ మీద దాడి చేస్తూ ఉంటుంది. బాధ్యత రాహిత్యమైనటువంటి మనిషిగా నీవు ఉండేటట్లు చేస్తుంది. 10 మందిలో కలిసి నీవు ఉంటూ ఉన్నావా, ఆ 10 మందిలో నిన్ను ఎలా తన వశపరుచుకోవాలి, ఆ 10 మందిలో నిన్ను ఎలా తయారు చేయాలి అని అక్కడ ఆలోచిస్తూ ఉంటుంది. నీ వ్యక్తిత్వాన్ని దెబ్బతీయటానికి, నిన్ను చెడ్డ మనిషిగా అక్కడ నిలబెట్టడానికి, నీలో ఉన్నటువంటి మంచిని బయటకు తీసుకొస్తున్నట్లుగా నటిస్తూ చూపిస్తూ నీవు మంచివాడివి అన్నటువంటి భావాన్ని బయటికి తీసుకొస్తూ నీలో ఉన్నటువంటి ఆ చెడును 10 మందిలో బయలుపెట్టుతూ ఉంటుంది. 10 మందిలో ఉన్నప్పుడు శభాష్ అంటారు. ఆ 10 మంది ఎండ్లకు వెళ్ళిన తర్వాత నీ గురించి మాట్లాడాల్సినటువంటి చెడు అంతా కూడా మాట్లాడుతూనే ఉంటారు. కాకపోతే నీకు ఆ విషయం తెలియదు, అదొక్కటే తేడా. నీ ఎదురుగా ఉన్నప్పుడు మాట్లాడేటువంటి గొప్పవే, కానీ నీవు అవతలకు పోయిన తర్వాత నీ చరిత్ర అంతా కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. ఏమిటి అంటే సైతాను చేస్తూ ఉంటుంది. అక్కడ ఎలా వాడాలి అనేటువంటిది. అలాగే నీవు దేవాలయంలో ఉన్నావా, దైవ సన్నిధిలో ఉన్నావా, చివరకు క్రీస్తు ప్రభువును నీవు స్వీకరించిన తర్వాత కూడా ప్రభువే స్వయముగా నీలో ఉన్నప్పుడు నిన్ను ఎలా వశపరచుకోవాలి అని చెప్పి సైతాను ఆలోచిస్తూ ఉంటుంది.
ఏ విధముగా నిన్ను తన దారిలోకి మలచుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటుంది, తగినటువంటి ప్రణాళికలు వేసుకుంటూ ఉంటుంది. అందుకే ప్రభువే నీలో ఉన్న నిరర్ధకంగా మారేటట్లు నిన్ను చేస్తూ ఉంటుంది. ప్రభువుపై నీ దృష్టి నిలపకుండా ఉండేటట్లు చేస్తూ ఉంటుంది. ప్రభువుని గురించి నిన్ను ఆలోచించకుండా ఉండేటట్లు చేస్తూ ఉంటుంది. ప్రభువు ఎదుట కూర్చున్నప్పుడు ఇవి మర్యాదగా ఉండకుండా ఉండేటట్లు చేస్తూ ఉంటుంది. ప్రభువు ఎదురుగానే ఉన్నప్పటికీ కూడా నీ ఇష్టం వచ్చినట్లు నీవు ప్రవర్తించడానికి నిన్ను ప్రేరేపిస్తూ ఉంటుంది. తద్వారా ప్రభువు దృష్టిలో నీవు చెడ్డ మనిషిగా మారేటువంటి ప్రమాదాన్ని అక్కడ సైతాను సృష్టిస్తూ ఉంటుంది. అది దాని పనే. ఎక్కడ ఎప్పుడు ఏ విధముగా అవసరమైతే ఆ రకంగా నిన్ను తన వైపుకు లాగుకుంటుంది, అలా మలుచుకుంటూ ఉంటుంది. అందుకే ఆ సైతాను నుంచే నన్ను రక్షించు ప్రభు అని ఈరోజు మనం మొరపెట్టాలి. అలాంటి సైతాను కుయుక్తుల నుంచి ఇక్కడ దేవాలయంలో కానీ, ఇంటిలో కానీ, బజారులో కానీ, కార్యాలయాల్లో కానీ ప్రభు నన్ను కాపాడు, నన్ను రక్షించు, ఈ సైతాను కబంధ హస్తాల నుంచి నన్ను విడిపించు అని చెప్పి ఆ ప్రభువుకి ఈరోజు మనము మొరపెట్టాలి. నాడు దేవాలయాన్ని ఎలా పరిశుద్ధపరిచారో ప్రభువు, అలాగే ఈరోజు మన జీవితాలయాన్ని కూడా పరిశుద్ధపరుస్తారు. మనం చేయాల్సిందల్లా మనము సంపూర్ణంగా ఆయనకు సమర్పించుకోవడము. ప్రభువు వచ్చేటువంటి ఆ దారిలో వాళ్ళు తాళపత్రాలు తమ వస్త్రాలు ఎందుకు పరిచారు? వస్త్రాలు మన శరీర సంరక్షణకు ఉంటున్నాయి కాబట్టి, ఇదిగో ప్రభు మా సంరక్షణ భారము నీ పాదాక్రాంతము చేస్తున్నాము. అలాగే ఈ సృష్టి వస్తువులు, వివిధ రకాలైనటువంటి ఈ వస్తువులు నన్ను ప్రలోభ పెట్టి నన్ను నీ నుంచి లాగివేస్తూ ఉన్నాయి కాబట్టి ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతిదాన్ని కూడా నీ పాదాక్రాంతము చేస్తున్నాను. సంపూర్ణ సమర్పణ ఆయన పాదాక్రాంతము అదే. అందుకే ప్రభువు అక్కడ పరిశుద్ధపరుస్తూ ఉన్నారు. అలాగే మనము ఈ రోజున ఆయన పాదాక్రాంతం చేయాలి. మన జీవితాలను ఆయన పాదాక్రాంతం చేయాలి. మన ఆలోచనలను ఆయన పాదాక్రాంతం చేయాలి. మన భావాలను ఆయన పాదాక్రాంతం చేయాలి. మన నడవడిని, మన ప్రవర్తనను ఆయన పాదాక్రాంతం చేయాలి. అప్పుడే ఆయన వాటిని సరైనటువంటి రీతిలో పెడుతూ వాటిని పరిశుద్ధపరచి మనలను ఉత్తమమైనటువంటి వ్యక్తులుగా తయారు చేస్తారు, తన మాదిరిగా తయారు చేసుకుంటారు. అలాంటి సంపూర్ణ సమర్పణ జరిగినప్పుడే మనము మరో క్రీస్తులా ఈ లోకములో జీవించడానికి అవకాశము కలుగుతూ ఉంటుంది. అదే మన జీవిత రక్షణ. ఈ రక్షణ కార్యాన్ని నెరవేర్చడానికే ప్రభువు ఈ లోకములో జన్మించి శిలువలో మరణించి మళ్ళీ ఉత్థానమవుతూ ఉన్నారు. కాబట్టి ఈ రోజున మనము ఈ మ్రాణికొమ్మల ఆదివారాన్ని జరుపుకునేటువంటి నేపథ్యములో ప్రభువు విజయోత్సవ ప్రవేశాన్ని మనము ధ్యానించేటువంటి సమయంలో మన జీవిత ప్రవేశం ఏ రోజు నుంచి అయినా సరే విజయవంతముగా ఉండేటట్లు, సమాధానకర్తను మోసేటువంటి వాళ్ళముగా, శాంతి దాతను తీసుకుని వెళ్ళే శాంతి దూతలముగా మనము మారేటట్లు, మన జీవితాన్ని సంపూర్ణంగా ప్రభువు పాదాక్రాంతము చేస్తూ ఎక్కడ ఉన్నా ఎలాంటి చోటుల్లో ఉన్నప్పటికీ కూడా ఆ సైతాను పాలుపడకుండా, ఆ సైతాను పరము కాకుండా, ఇదిగో ప్రభు ఇప్పుడే మమ్మల్ని రక్షించు, ఇప్పుడే మమ్మల్ని కాపాడు, ఇప్పుడే మమ్మల్ని పరిశుద్ధపరచు అని చెప్పి ఆ ప్రభువుకి మొరపెట్టుకుందాము. మన ఈ ప్రారంభము అంటే పవిత్ర వార ప్రారంభము ఫలభరితమైనటువంటిదిగా ఉంటూ పాస్కా పండుగలో పాల్గొనేటువంటి సమయంలో సంపూర్ణ సంసిద్ధతతో ఆ పరమానందంలో పాల్పంచుకునే భాగ్యాన్ని ప్రసాదించమని ఆ ప్రభువునే ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున.